అందానికి ఆరోగ్యానికి ఈ జ్యూస్ చాలా మంచిదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మన్ వండర్స్. ఈరోజు మన ఛానల్లో వెరీ హెల్దీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా అండి. ఈ జ్యూస్లో మనం షుగర్ యూస్ చేయకుండా ఈ విధంగా హనీని యూస్ చేసి తీసుకోవచ్చు. ముందుగా మనం క్యారెట్, బీట్రూట్ని, అలాగే కీరా ఉంటుంది కదా, కుకుంబర్ అంటారు, కీరాను కూడా సమపాళ్ళలో తీసుకొని మనం ఇలా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. కీరా వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కళ్ళకి చాలా మంచిది. బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎవరైనా అంటే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఐరన్ తక్కువగా ఉంటుంది, అంటే బ్లడ్ తక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళు ఈ విధంగా జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఇది హెల్త్కి ఎలా మంచిది, ఏ టైంలో తీసుకోవాలి అనేది. కోర్స్ ఈ జ్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత తీసుకుంటే చాలా మంచిది. కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ని తీసుకోలేకపోవచ్చు, అంటే నాకు కడుపులో తిప్పుతుంది, తాగలేము అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే చాలా హెల్దీ. ముఖ్యంగా హౌస్ వైఫ్ అంత కేర్ తీసుకోరండి. ప్రతిసారి మనకి పిల్లలు గుర్తొస్తారు. సో పిల్లల తర్వాతే ఏదైనా అనుకుంటాం కదా. అండ్ మనం హెల్దీగా ఉంటే ఫ్యామిలీని హెల్దీగా చూసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మన కోసం మనం ఫస్ట్ హెల్దీగా ఉందాం. మనం హెల్దీగా ఉంటే ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి గ్రైండ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది పల్ప్తో కూడా తీసుకుంటారు. సో అది మీ చాయిస్ అండి. ఇంట్లో పిల్లలు పల్ప్తో ఒక్కోసారి ఇష్టపడకపోవచ్చు. సో నేనైతే ఇలా స్ట్రెయిన్ చేసి గ్లాస్లో యాడ్ చేసుకుని ఇస్తాను. సో ఇందులో మీరు షుగర్ యాడ్ చేసుకోవడం కంటే కొంచెం హనీ యాడ్ చేసి ఇస్తే హెల్త్కి మంచిది. సో షుగర్ కూడా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మ్యాక్సిమం షుగర్ లేకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం అల్లం, అలాగే కొంచెం నిమ్మరసం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే హనీ యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అయితే వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా బ్రష్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని అయితే తీసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.